ఫ్రెండ్స్ అందరూ అరే అందరం కలిసి రాద్దాం, మన ఊరు వాళ్ళు అందరం కలిసి రాద్దామని వాళ్ళు అప్లై చేయడం, అట్లా వెళ్ళిపోవడం. ఎగ్జామ్ వచ్చింది, రిజల్ట్ వచ్చినాక జాబ్ వచ్చినాక వదులుకోలేం కదా, ముందు చేసేద్దామని చెప్పేసి జాయిన్ అయింది. అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఛాయ్ తీసుకురాపో, ఛాయ్ తీసుకురాపో అంటే నాకు అర్థం కాలేదు. నన్ను ఛాయ్ తీసుకురామంటే ఏంది, ఆ బాస్ చూపిస్తుంటారు. ఛాయ్ అనేది ఆఫీస్ డ్యూటీ కాదు, నేను ఛాయ్ ఎందుకు తేవాలి అది చెప్పడం కూడా. ఇప్పుడు ప్రేమగా టీ తెమ్మడం వేరు, ఆర్డర్ చేస్తున్నాను, నాకు నచ్చలేదు ఆర్డర్, నేను ఎందుకు తేవాలి టీ అన్న, నేను చెప్తే వినావు అంటే మీరు చెప్తే వినడానికి లేను, డ్యూటీ ఏదో అది చెప్పండి, ఛాయ్ తెమ్మని చెప్పేసి మీరు నాకు డామినేషన్ చేయడానికి లేదని చెప్పేసి అప్పుడే మైండ్లో పడిపోయింది. అరే మనం ఇక్కడ ఉంటే మనల్ని ఇలాగే ఉంటాం, సో మనం ఖచ్చితంగా పైకి వెళ్ళాలని నేను సబ్ ఇన్స్పెక్టర్గా అయిన తర్వాత ఇప్పటి వరకు అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నా దగ్గర పనిచేసిన, నాతో పాటు కలిసి పనిచేసిన కానిస్టేబుల్స్ అందరూ అనుకుంటారు మల్లేష్ సార్ చెప్పేది 100% కరెక్ట్ అని. ఉద్యోగం చేసినప్పుడు నేను ఏ రోజు కూడా కానిస్టేబుల్ అంటే ఆయన ర్యాంక్ తక్కువ అని నేను ఏ రోజు అనుకోలేదు. అంటే నేను అనుకునేది ఏంటంటే, నేను జనరల్గా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఏ వ్యవస్థ అయినా సక్సెస్ కావాలంటే ప్రతి వ్యవస్థలో కొన్ని ర్యాంకుల వ్యక్తులు ఉంటారు. కానిస్టేబుల్ ఉంటారు, హోంగార్డ్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, రకరకాల ర్యాంక్ ఉంటారు. వీళ్ళందరూ పనిచేసేది ఏంది, సంస్థ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావాలి. సంస్థ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇస్తారు.